ఏపీ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంత్రి నారాయణ ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకురాలేక వదిలేసిందని నారాయణ అన్నారు. మళ్లీ ఆ నిధులను తిరిగి తెప్పిస్తున్నామని, ఏపీని స్వచ్ఛాంధ్రంగా తీర్చిదిద్దుతామంటున్న నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ రోజు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ నెల్లూరులో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనతో పాటు నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గత 5 ఏళ్లలో పారిశుద్ధ్యం ఘోరంగా తయారైంది రాష్ట్రంలో. మీరు ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి? అంటే గత 2014-19 నుంచి శాఖకి నేనే మంత్రిని. అనేక కార్యక్రమాలు చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని నిజమైన దాన్ని తీసుకొస్తుంటే గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మళ్ళీ పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఒక స్లోగన్తో ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అప్పుడే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే దాంతో ఈరోజు ముందుకు పోతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్దేశించి వారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం యాక్చువల్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్యారలల్గా రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో అక్కడున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, మినిస్టర్లు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోను పంచాయతీలోను అధికారులు చేస్తున్నారు. అయితే ఈ నెల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు లేనందువల్ల రాష్ట్రంలో 175 మున్సిపాలిటీలు జరుగుతుంది. 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని దాదాపు 5,000 మంది పైగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ అటు వచ్చి చాలా ఘనంగా చేశారు. అయితే ప్రతి నెల ఒక కాన్సెప్ట్తో పోతాం. ఈ నెలలో ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే జనరల్గా చెడిపోయిన టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోయిన తీసిపెట్టి పారేస్తాం. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తీసుకొచ్చాం. అది 30 ఏళ్లలో తీర్చేది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి తాగటానికి స్వచ్ఛమైన నీరు 135 లీటర్లు ఇచ్చే విధంగా ఆ ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్ణయం చేసి 5,350 కోట్లను వదిలేశారు. అసలు ఏ రాష్ట్రం వదులుకోదు. అలాంటిది ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలో గత ప్రభుత్వాన్ని తెలియక సర్వనాశనం చేసింది. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. వారు ఈరోజు చక్కగా ప్లాన్ చేస్తున్నారు 1 by 1. అందుకే వచ్చే నెలలో ఈ టెండర్లు స్వచ్ఛ భారత్ కావచ్చు, స్వచ్ఛ తర్వాత వచ్చి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, 5,350 కోట్లు కావచ్చు, అమృతులు 8,500 కావచ్చు, నెక్స్ట్ మంత్ పిలిచి రాబోయే 4 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. చాలా 4 ఏళ్లలో ఏ విధంగా స్వచ్ఛాంధ్ర మీద ముందుకు పోతుంది? ఖచ్చితంగానండి. ఎవ్రీ మంత్ ఒక థీమ్ పెట్టాము. దాని మీద ఫోకస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామని, ప్రధానంగా పారిశుద్ధ్యం శుద్ధి చేసేందుకు, అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా మంత్రి నారాయణ చెప్పుకోవచ్చు. కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా గత ప్రభుత్వం తెచ్చుకోలేకపోయింది. చెత్త మీద కూడా పొన్నేయడం జరిగిందని చెప్పి మంత్రి నారాయణ అన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడి జన సాధికారంతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.